నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ప్రశాంతతకు మారుపేరైన తుని నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ ఫ్యాక్షన్ను రగిలించిన విష సంస్కృతిని సృష్టిస్తుందని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య ఆరోపించారు. సంక్రాంతి పర్వదినాల్లో ప్రజలు అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో వైకాపా నేతలు రౌడీయిజంతో తిరు నియోజకవర్గాన్ని రక్తసిక్తం చేసి హత్యా రాజకీయాలకు తెరలేపిందని యనమల మండిపడ్డారు. కోటనందూరు మండలం అల్లిపూడి ఘటనను సీరియస్ గా తీసుకున్న యనమల దోషులను కఠినంగా శిక్షిస్తామని, మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటున్నామన్నారు. వైకాపా గోండాయిజాన్ని కూకటి వేలతో పెకిలిస్తామని, అల్లిపూడి ఏ కొత్తపల్లి సంఘటనలు వైకాపా నేరపూరిత సంస్కృతికి అద్దం పడుతుందన్నారు. ఈరోజు తుని నియోజకవర్గంలో కనుమ పండుగ నాడు దురదృష్టకరమైన రోజుగా పరిగణించుకోవాలి. దీనికి ముఖ్య కారకులు వైసీపీ లీడర్స్, వైసీపీ పార్టీ. ఎందుకంటే పచ్చని కుటుంబంలో చిచ్చురేపి ఒక జీవిని నిర్దాక్షిణ్యంగా చంపిన వైసీపీ నాయకుల్ని ఏమని అనాలో అన్నది ప్రజలు కూడా గ్రహించాలి. ఎందుకంటే నిన్నటి రోజున అల్లిపూడి గ్రామంలో లాలం బంగారయ్య అనే వ్యక్తిని, చిన్న వయసు, అన్ని కలిపి 30-35 సంవత్సరాలు ఉంటాయి, ఆ వయసు గల ఒక అబ్బాయిని తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగా మంచి యువనాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో వైసీపీ ఏమో ఎలాగన్నా మట్టుపెట్టాలని పథకంతో ఈ పండుగను ఎంచుకున్నారు. గతంలో మన రాయలసీమలోని ఎలక్షన్ జడ్పీటీసీ ఎలక్షన్ అయింది కడపలో. రాయలసీమలో ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఇదిగా అక్కడ ఉన్న జగన్ ఉన్న ఏరియాలో కూడా ఎంతో ప్రశాంతంగా ఎలక్షన్ జరగడం జరిగింది. కానీ మన తుని నియోజకవర్గం చూస్తుంటే అటు అధికారం ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి విలేకరు ఖాతా సత్యనారాయణ చంపారు. అదేవిధంగా నిన్నగాక మొన్న రాపాకలోని లీడర్స్ని కత్తులతో దాడి చేసి ఆ ఊర్లోనే కొట్టడం కాకుండా గవర్నమెంట్ తుని ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ మీద దౌర్జన్యం చేసి డాక్టర్లని వాళ్ళని అందరినీ భయభ్రాంతం చేసి పోలీసులు వచ్చి మోకం తగిలితేని కానీ ఎవరు లేదు. ఆ రోజు కూడా చెప్పాం, ఇది తుని కాన్స్టిట్యున్సీ ఎంతో ప్రశాంతమైన పరిపాలన యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య గారి ఆధ్వర్యంలో ఎంతో ప్రశాంతంగా నడుస్తున్న ఈ గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో ఈ అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడి నుంచి అయినా మానుకోండి. మేము కొళ్ళేరు చేస్తే మీరు ఏమవుతారు అన్నది కూడా ఆ రోజు మేము చెప్పాం. మా నాయకులు కూడా చెప్పారు. యువత ఏదో ఆవేశంలో చేశారని వాళ్ళ భవిష్యత్తు పోకూడదు, వాళ్ళని భవిష్యత్తు మనం నాశనం చేసిన వాళ్ళు అవుతాం, సమన్వయంతో ముందుకెళ్ళండి అని ఆ రోజు యనమల రామకృష్ణ గారు, మా ఎమ్మెల్యే యనమల దివ్య గారు చెప్పడం జరిగింది. ఆ రోజు మేము నాయకులు చెప్పిన దాన్ని బట్టి మేము ఎంతో, ఏ కుటుంబాన్ని ఒకటే దెబ్బలు తగిలి వీళ్ళు ఎంత బాధపడతారో ఇదే దెబ్బలు వాళ్ళకి తగిలితే వాళ్ళు ఎంత బాధపడతారన్న ఉద్దేశంతో మేము సమన్వయం పాటించి ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలి. గవర్నమెంట్ మాది, అధికారం మాది, పరిపాలించేది మేము కాబట్టి ప్రశాంత వాతావరణంలో ప్రజలు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ రోజు మేము నాయకులు చెప్పింది అక్కడ అధికారులను సమన్వయం చేసుకుని అక్కడ ఉన్న కార్యకర్తల కుటుంబాలను కూడా ఎంతో సమన్వయంతో వాళ్ళందరినీ నచ్చజెప్పి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చాము. ఆ తీసుకొచ్చినందుకు బదులా ఈరోజు మీరు వీళ్ళు మా కార్యకర్తల్ని పట్టుకుని పెట్టుకోవడం, ఒక కుటుంబాన్ని ఒక నిర్దాక్ష్యంగా చిదిమేసిన మీరు ఏ రాక్షస రావణుల కింద మిమ్మల్ని పరిగణించాలి. ఎందుకంటే ఈ ప్రాక్టీనిజం రాయలసీమలో ఉండేది, తుల్లో ఈ సంస్కృతి ఎప్పుడూ లేదు. వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ గవర్నమెంట్ ప్రాక్టీనిస్ట్ని మొదలెట్టిన జగన్మోహన్ రెడ్డి దాన్ని వదులుకున్నాడు. ఏయో మీడియాలో ఏయంగా మాట్లాడడం ఈ తప్ప అతని ప్రాక్టీనిస్ట్ అన్నది అతనే వెనక్కి వెళ్ళిపోయాడు. అలాగే తుని సంస్కృతి ముఖ్యంగా రాజకీయాలు పక్కనట్టండి, మన ప్రజలు ఏమైపోతారో, తుని నియోజకవర్గం ఏమైపోతుందో అని ప్రజలందరూ కూడా, అన్ని పార్టీల నాయకులు కూడా ఆలోచించాలి, ఇన్క్లూడ్ వైసీపీ నాయకులు కూడా ఆలోచించాలి. ఎందుకంటే రేపొద్దున ఇలాంటి కేసులు పెట్టి ఏం చెప్తే వైసీపీ లీడర్లు ఎవరో నిలబడరు, వాళ్ళ మీద కేసులు ఉంటే వాళ్ళు జైల్లో ఉంటారు, వాళ్ళ కుటుంబాలకు అన్యాయం జరిగినట్టే కదా. వైసీపీ కుటుంబం ఒకటి, తెలుగుదేశం కుటుంబం ఒకటి, కూటమి కుటుంబం ఒకటి కాదు, అందరూ ప్రజలు, అందరూ భార్య పిల్లలు ఉన్నవాళ్ళు ఇలాంటి ప్రాక్టీనిస్ను రెచ్చగొడితే, హత్యలు కార్పణ్యాలకి ముందుకు తీసుకెళ్తే ఈ నియోజకవర్గం ఏమైపోతుంది, ఇక్కడ ఉన్న ప్రజలు ఏమైపోతారు అన్నది గమనించాలి. ఎందుకంటే పైన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వీళ్ళందరూ కూడా గతంలో వైసీపీ చేసిన దౌర్జన్యాల వల్లే వాళ్ళు 11 సీట్లు వచ్చాయి. మీరు గుర్తు పెట్టుకుని మీరు అడుగేయండి.
ప్రతిదానికి మమ్మల్ని సమన్వయంతో ముందుకెళ్ళమంటున్నారు తప్ప వ్యాఖ్యనిష్టంగా కానీ అవతల దెబ్బ కొడితే 2 దెబ్బలు కొట్టమని కానీ ఎప్పుడు చెప్పలేదు. అంతా చట్టబద్ధంగా వెళ్ళమంటున్నారు. చట్టబద్ధంగానే మేము అన్నీ కూడా చేస్తున్నాం. చేసినట్టుగా ఈ కార్యక్రమాలు మీరు తలపెడుతున్నారు. ఒక నిండు కుటుంబాన్ని నాశనం చేశారు. 35 సంవత్సరాల లోపున్న బంగారాన్ని కడతీర్చారు. కాబట్టి మీకు ఇదే చివరి హెచ్చరిస్తున్నాం. రాబోయే ఎందుకంటే రేపు స్థానిక సంస్థలో ఇంకా ఎంతమందిని పొట్టన పెట్టుకుంటారని మీరు ఈ విధంగా తయారవుతున్నారు. ఇందులో చట్టబద్ధంగా ఉన్న వాళ్ళని ఈ కుట్రకి ప్రేరేపితమైన నాయకులు వెనకాల ఉన్నారు. మాకు ఇంటెలిజెంట్ రిపోర్ట్ కూడా తెలిసింది. వెనకాల ఇంకా చాలామంది లీడర్స్ ఉన్నారట ఇలాంటి దమనకాండ చేయడానికి. వాళ్ళందరినీ కూడా ఛేదించి లోపల వేస్తాం. వాళ్ళ మీద ఉన్న కేసులన్నీ బయటికి తీసి వాళ్ళు ఏ విధంగా వెళ్ళినారో చట్టపరంగా లోపలికి ఎత్తి పెట్టేస్తామని రాబోయే రోజుల్లో వీళ్ళకి ఇంకా చుక్కలు చూపిస్తాం. ఎందుకంటే మేము ఏది చెప్పాం, చేసి చూపిస్తాం. ఏంటంటే చట్టపరంగా చేస్తాం తప్ప మీకులాగా ఉడికిపోతానంగా ఒక ప్రశాంతమైన వాతావరణంలో మన తుని నియోజకవర్గం ప్రజలందరూ సంక్రాంతి సంబరాలు సంక్రాంతి పండుగ చేసుకొని వచ్చిన చుట్టాలతో అల్లులతో కూతురులతో ఎంతో ప్రశాంతంగా ఉన్న ఈ తుని నియోజకవర్గంలో ఇంత హింసను సృష్టిస్తారని కల్లో కూడా అనుకోలేదు. కానీ మీకు పుట్టుకతో వచ్చిన బుద్ధి మారదు. లీడర్ ఏ విధంగా ఉంటాడో వెనకాల అదే విధంగా నడుస్తారు. కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టాం. రాబోయే రోజుల్లో మీకు ఇంకా పనిష్మెంట్ ఉంటుంది. ఈ విషయాలన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు మా ఈ కుటుంబాన్ని దెబ్బతిన్న కుటుంబాన్ని అందరినీ మానిటరింగ్ చేసుకుంటూ మమ్మల్ని అందరినీ సమన్వయంతో వాళ్ళ దగ్గర కుటుంబానికి అండగా ఉండమని ఈరోజు అందరం కూడా ఈరోజు ఈ హాస్పిటల్ దగ్గర రావడం జరిగింది నాయకులందరూ. కాబట్టి ఈ కుటుంబాన్ని భవిష్యత్తు నిరంతరం వీళ్ళ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ యనమల ఫౌండేషన్ నుంచి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా యనమల రామకృష్ణ గారితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారితో మన దివ్య మేడం గారితో మాట్లాడడం కూడా జరిగింది. భవిష్యత్తులో ఈ కుటుంబానికి ఎన్నంటి ఉంటామని రాబోయే రోజులు ఈ కుటుంబాన్ని ఉన్నతమైన స్థానాన్ని తీసుకొచ్చే విధంగా మేము తుని నియోజకవర్గ నాయకులు అందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళకి ఎటువంటి సహాయ సహకారం అందించడానికి అధికారులతో సమన్వయం చేసుకోమని ఎప్పటికప్పుడు మానిటరింగ్ మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. అదేవిధంగా రామకృష్ణ గారు ఎక్కడ ఉండి అన్నీ కూడా ఈ అధికారులు ఎక్కడున్న నాయకులందరినీ కూడా ఈరోజు ఈ హాస్పిటల్ దగ్గరికి పేరడం జరిగింది. కానీ వైసీపీ నాయకులకి వైసీపీకి మరొక హెచ్చరిక చేస్తారు. ఇదే విధానం కొనసాగితే మీరు రఫా అన్నారు కానీ మేము రప్పాడించామంటే ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు భవిష్యత్తులో చూస్తారు. ఎందుకంటే మీరు ప్రశాంతమైన వాతావరణం తుని నియోజకవర్గం, ఎందుకంటే మీ తుని నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీది, తెలుగుదేశం పార్టీది, కూటమి పార్టీది కాదు. నిరంతరం ప్రజల్లో ప్రశాంతమైన వాతావరణం, అందరూ మనం ఉన్నాం. వాళ్ళ కోసం మనం పనిచేయాలి తప్ప మీ పార్టీ కోసం మా పార్టీ కోసం పనిచేసే ఇది లేదు. ఆ విధంగా చేసిన నాయకుడు కాదు మా నాయకుడు. ఎంత మన ప్రజలకి జవాబుదారితనం, ప్రజల్ని సమన్వయం చేసుకుని ప్రజలకి బాధ్యతమైన ప్రశాంతమైన వాతావరణం కల్పించాలని ఆయన నిరంతరం రామకృష్ణ గారు, ఎమ్మెల్యే దివి గారు చెప్తున్నారు. కాబట్టి మేము వెనక్కి తగ్గి ఉన్నాం. కాబట్టి ఇక్కడి నుంచి మీరు చేసే అరాచకాలకి చట్టపరంగా వెళ్ళి లోపలేసి నల్లగొట్టిద్దామని కూడా ఈ సందర్భంగా చేస్తున్నాం. రేపు రాబోయే ఇదే విధంగా జరిగితే లోకల్ పార్టీ ఎన్నికలకి మీరు అరాచకాలు సృష్టిస్తారని అప్పుడే ఆల్రెడీ ఈ సంకేతాలు వచ్చాయి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా రేపు రాబోయే స్థానిక ఎలక్షన్లో కూడా మీకు ఏ విధమైన బుద్ధి చెప్తారో ప్రజలు కూడా ఆలోచించాలని చెప్తున్నాం. ఎందుకంటే మన 11 సీట్లు ఇచ్చారు. ఈరోజు మీకు సిగ్గు శరం సింగునెత్తురు ఉంటే రేపు స్థానిక సంస్థలు మీరు పోటీ చేయడానికి కూడా అనర్హులని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం.